వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దీక్షకు మద్దతుగా కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేస్తున్నారు. పెరిగిన తరుణంలో ప్రజలకు ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరెంటు కోత కానీ బకాయిలు చెల్లించడంలో కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కానీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడంతో ఏదైతే ప్రజల కోసం మద్దతుగా నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలో ప్రభుత్వం వైఖరికి నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున నిరసన జాలాలు వెలువెత్తుతున్నాయి. దీని గురించి స్పందించడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ యశ్వమోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి ప్రభుత్వం ప్రజలపై వేరుస్తున్న తీరు ఏ విధంగా ఉందంటారు? ఈరోజు ప్రభుత్వము ఎంత దారుణంగా తయారైందంటే 6 నెలల లోపలనే 33,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు పెంచి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కరెంటు ఛార్జీలతో ఇబ్బందులు పడుతుండడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అసలు కరెంటే మర్చిపోయినారు. ఈరోజు ఫ్యాక్టరీలన్నీ బంద్ అయి దాదాపు 20 లక్షల మంది కార్మికులు రోడ్ల పాలక అయిపోయి అడుక్కుతుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్. కొంతమంది చిన్న తరహా పరిశ్రమ యజమానులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ రోజు కరెంటు సమస్యలు వచ్చినాయి. ఎప్పుడైతే అజయ్ జైన్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు వీళ్ళు చదవకుండా కనీసం దాన్ని ఫాలో కాకుండా ఈరోజు కరెంటు సమస్యలు వచ్చాయి. అటు బొగ్గు నిల్వలు ఉండాలా లేదా చూసుకోలేదు, గ్యాస్ నిల్వల గురించి పట్టించుకోలేదు. ఈరోజు బయట నుంచి కరెంటు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన లేదు. కేవలం కరెంటు బిల్లులు పెంచుదాము, కరెంటు కట్ చేద్దామనేటువంటి ఆలోచన తప్ప ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు. ప్రజల గురించి ఆలోచించడం లేదు, ప్రజల కష్టాల గురించి ఆలోచించడం లేదు. కేవలం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి హైదరాబాద్ కు తిరగడం, బొత్స సత్యనారాయణ మీద కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్, కిరణ్ కుమార్ రెడ్డి మీద బొత్స సత్యనారాయణ కంప్లైంట్, వీళ్ళిద్దరి మీద మంత్రుల కంప్లైంట్. ఎవరిని లాగి ఎవరు కుర్చీలోకి ముందు పోదామని మంత్రులు సీఎం వీళ్ళు ఇట్లా వ్యవహరిస్తున్నారు. పొద్దున్నేసే సోనియా గాంధీ కాళ్ళ చుట్టూ తప్ప అహ్మద్ పటేల్ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజల కష్టాల గురించి ఆలోచించడం లేదు. ఈ రోజు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకు ప్రజలు ఎంత కోపంగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో పోతే రాళ్లతో పొరకలతో ఇమ్మడించుకొని తన్నేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకంటే దరిద్రపు సీఎంను గాని ఇంతకంటే దరిద్ర పాలన భారతదేశంలో ఎక్కడా లేదు.